చేయట్లేదు. మర్చిపోతాను. ఓకే. సో, వండర్‌ఫుల్ శ్లోకాస్. ఇవాళ చెప్పుకునే 3 శ్లోకాలు ఆహ్, చాలా కష్టం. మెటీరియల్ లైఫ్‌లో భగవంతుడి మీద నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకోవడం అనేది హ్మ్. అలా ఉండగలిగితే చాలా అదృష్టం. చాలామంది సీరియస్‌గా ప్రాక్టీస్ చేసే డివోటీస్ కూడా కష్టాలవి వచ్చినప్పుడు చాలా సార్లు వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం. నమ్మకం పోతుంది. హెల్ప్ చేస్తాడా భగవంతుడు? ఒక్కొక్కసారి మన కష్టం మనకి చాలా రకాలుగా ఇబ్బంది కలిగించినప్పుడంతా మనకి వెంటనే అనుమానం భగవంతుడి మీద వస్తుంది. ఎప్పుడైతే అక్కడ అనుమానం వస్తుందో, మనం యాక్చువల్‌గా భక్తిలో ఏ స్టెప్‌లో ఫెయిల్ అయినట్టు మీరందరూ అనుకుంటున్నారు? భక్తికున్న 9 స్టెప్స్ తెలుసు కదా అందరికి. భగవంతుడి మీద అనుమానం వస్తే ఏ స్టెప్‌లో మనం ఫెయిల్ అయినట్టు? భక్తిలో ఉన్న స్టేజెస్ స్టెప్స్ అని అందరికి గుర్తున్నాయి గదా మాతాజీ? ఏమైనా మీకు తెలిసినవి కొన్ని చెప్తారా గుర్తున్నవి? ఆఫ్‌కోర్స్ రికార్డింగ్ అవుతోంది. అందుకని కొంచెం ఇబ్బంది పడుతూ ఉండుండొచ్చు. ఇవి నేను మోస్ట్‌లీ అసలు పబ్లిక్ చేయట్లేదు. ఇవి ఓన్లీ మన వరకే. చాలామంది చాలా సహజంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, స్ప్రెడ్ చేయండి అంటారు. నేనైతే ఇవి మీ వరకు మీరు ఉంచుకొని, మీరు విని, మీకు అవసరమైనప్పుడు మీకెవరన్నా నిజంగా కావాలి అనుకున్న మీ వాళ్ళకి చెప్పి, వాళ్ళు వినాలి అనుకున్నప్పుడు ఇస్తే చాలు. ఏమి చేయకపోయినా అలా ఉంచేసినా పర్వాలేదు. కొంతకాలానికి నేను వాటిని ప్రైవేట్ కూడా చేసేస్తాను. ఆహ్, సో, శ్రవణం, కీర్తనం, మననం అనుకుంటా మాతాజీ. అవి భక్తి చేయడంలో 9 స్టేజెస్. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. అవి 9 భక్తి చేసే మార్గాలు. ఎవరికైనా ఏమైనా గుర్తుందా? శరణాగతి. శరణాగతి ఆహ్, లాస్ట్ లో ప్రేమ భక్తితో ఆగుతుంది అని తెలుసు మాతాజీ. మిగతాది ఐ మీన్ రాగానుభక్తి, ప్రేమ భక్తి. యాహ్! యాహ్! ల ల ల ఫస్ట్ స్టేజెస్ అన్ని గుర్తులేవు మాతాజీ. మాతాజీ మళ్ళీ అడగండి. మీరు 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అని అడిగారు. 9 స్టేజెస్ భక్తిలో 9 స్టేజెస్. అదే అడిగారా? ఆ! శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఫస్ట్ స్టేజ్ అనుకుంటా మాతాజీ, ఫెయిత్. సో, ఎక్కడ ఫెయిల్ అయినట్టు మాతాజీ మనం? శ్రద్ధలో. ఒకవేళ శ్రద్ధలోనే ఫెయిల్ అయిపోతాం తెలుసా? కరెక్ట్. ఎప్పుడైతే భగవంతుడి మీద అనుమానం వస్తుందో, నమ్మకం పోతుందో ఫస్ట్ స్టేజ్‌లోనే ఫెయిల్ అయిపోతాం. శ్రద్ధలోనే ఫెయిల్ అయిపోతాం అన్నమాట. మనకి కష్టాలొచ్చినప్పుడు, దుఃఖాలొచ్చినప్పుడు ఆయన రక్షించడనో, లేకపోతే మనం వేరే మార్గం వెతుక్కోవాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఈయన వల్ల పని అయ్యేటట్లుగా లేదు. ఈయన చేసేటట్టుగా లేడు. ఈయనకి శక్తి లేదేమో, లేకపోతే ఈయన చేయాలనుకోవట్లేదేమో అని మనకి ఏ విధంగా అనుమానం వచ్చినా సరే. అంటే అనుమానం రావడానికి చాలా కారణాలుంటాయి గదా! వాళ్ళకి శక్తి లేదనో, వాళ్ళకి మన మీద ప్రేమ లేదనో, వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదనో, లేకపోతే ఆయన చేయాలనుకోవట్లేదనో, మన మీద ద్వేషంతో ఉన్నాడనో, మనం అసలు ఆ భగవంతుడిని నానా రకాలుగా నిందిస్తాం. ఆహ్, చాలా తేలిగ్గా కూడా నిందించేస్తాం. సో, శ్రద్ధలోనే ఫెయిల్ అయిపోయినట్టు. ఈ 9 ముఖ్యమైన స్టేజెస్. బట్ 14 స్టేజెస్ ఉంటాయి భక్తిలో.
మిగతావన్నీ ప్రీలూడ్స్ లాగా అన్నమాట. శ్రద్ధ వరకు రావడానికి ముందర మనకి మనం ఒకసారి నేను ఒక క్లాస్‌లో 14 స్టేజెస్ కూడా చెప్పాను నేను. బట్ ఈ 9 మెయిన్ అన్నమాట. సో ఈ 9 మెయిన్ అవ్వడం వల్ల సో విశ్వనాథ్ మన ఫస్ట్ స్టేజ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మనకి సతం కృప అంటే భక్తుల యొక్క కృప ఉండాలి మన మీద. అప్పుడే అసలు మనం ఈ మార్గంలోకి వస్తాం. ఎవరైనా భక్తులు భక్తి మార్గాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తూ మనల్ని పిలుస్తారు. మీలో చాలా మందిని పిలుచుంటారు. మీ ఎవరో ఒకళ్ళు రండి అని చెప్పి. నేను నన్ను అలా పిలిచిన వాళ్ళే ఉన్నారు. ఆ పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృప ఫస్ట్ మన మీద పడడం వల్ల మనకి చెప్తారు వాళ్ళు. ఇలా జరుగుతోంది రండి అని. మనం చాలా మందికి చెప్తాం. కానీ చాలా మంది దాన్ని గ్రాస్ప్ చేసుకొని తీసుకోరు. మన అదృష్టం కొద్దీ మనం తీసుకుంటాం. సతం కృప ఫస్ట్ భక్తుల యొక్క కృప మన మీద ఉన్నప్పుడు వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. రా చేసుకో, ఇలాగా వచ్చి జపం చేసుకో, విను, చెయ్యి. సో అది నిర్హేతుకు కృప అంటారు. వాళ్ళకేమీ హేతు ఉండదు దాంట్లో. మీరు వాళ్ళకి ఏదైనా ఇస్తారనో వాళ్ళ నుంచి మీకు ఏమైనా వస్తుందేమో అట్లాంటివి ఏమీ ఉండకుండా నిర్హేతుకు కృపతోటి మనల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ మార్గానికి. చేసినప్పుడు మహత్ సేవ, మనం ఏదో ఒక విధంగా సేవ మొదలెడతాం. వాళ్ళ కోసం మనం వస్తాం. వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మనం చేస్తాం. ఈ 2 చేసిన తర్వాతే మనకి శ్రద్ధ వస్తుంది అసలు. అంతకుముందు మనకి శ్రద్ధ రాదు. మనకు అసలు తెలియని కూడా తెలీదు. మనకి సతం కృప, మహత్ సేవ ఈ 2 స్టేజెస్ ఫస్ట్. దాని తర్వాత శ్రద్ధ, తర్వాత గురు పాదాశ్రయ, గురువుల్ని ఆశ్రయిస్తాం. అంటే వింటాం మనం ఎక్కువగా. సో గురువుల్ని ఆశ్రయిస్తాం. ఆ తర్వాత భజన స్పృహ, తర్వాత మెల్లిగా మనం భజన చేయడం మొదలు పెడతాం అన్నమాట. సో మెయిన్ గా ఇవన్నీ 14 స్టేజెస్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పినవి. 9 మనకి మామూలుగా శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్ధ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో శ్రద్ధ స్ట్రాంగ్ గా ఉండాలి. అచంచలంగా ఉండాలి శ్రద్ధ. అన్ని పరిస్థితుల్లోనూ మనకి భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఉండాలి. ఉండి ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళతోటి సాంగత్యం పెంచుకుంటాం. భక్తుల సాంగత్యం సెకండ్ స్టేజ్. భక్తులతో సాంగత్యం పెరిగిన తర్వాత కూర్చుని భజన చేస్తాం. ఆయన గురించి వింటాం, ఆయన నామం చెప్పుకుంటాం, ఆయన కీర్తన చేస్తాం, జపం చేస్తాం. ఇలా జపం చేసి వింటుంటే ఏమవుతుందంటే మనం చేసినటువంటి అనర్థాలు, మనం చేసినటువంటి పాపాలు తొలగిపోతూ ఉంటాయి. వినకుండా, భజన చేయకుండా, కీర్తన చేయకుండా మనకి తెలిసినంత మాత్రాన పాపాలు పోవు. ఇది చాలా విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 క్లాసెస్ 3 క్లాసెస్ కి మనం వచ్చేసిన తర్వాత అబ్బా తెలిసిపోయిందిలే మనకి, ఇదే కదా కృష్ణుడు దేవాది దేవుడు అంతే కదా అని వెళ్ళిపోతాం మనం. అబ్బా ఇది మళ్ళీ ఎవరు వింటారు ఆయన గురించి, ఎవరు తెలుసుకుంటారు ఇంకా ఎక్కువ అని. సో అది మనకి ఏ విధంగానూ మేలు చేయదు. మనం కనీసం భజన మొదలెట్టిన తర్వాత, కీర్తన, జపం రెగ్యులర్ గా మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం చేసిన పాపాలు పోవడం మొదలు పెడతాయి. అనర్ధ నివృత్తి జరుగుతుంది. ఈ అనర్ధ నివృత్తి అంటే ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. పూర్వం చేసిన పాపాలు పోవడం, భవిష్యత్తులో పాపాలు చేయకుండా తయారవడం, ఈ 2 జరుగుతూ ఉంటాయి అన్నమాట. అనర్ధ నివృత్తిలో అలాగే అక్కర్లేని విషయాలని వదిలిపెట్టేయడం కూడా మొదలు పెడతాం. చాలా సార్లు భక్తిలోకి వచ్చేసిన తర్వాత చాలా విషయాల్ని తెలియకుండా వదిలిపెట్టేస్తాం మనం. ఒకళ్ళ మీద పగ సాధించటం, ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ఈర్ష్య, ఒకళ్ళ మీద జలసి, అనవసరంగా కోపం తెచ్చుకోవడం, పంతాలు పోవడం, లేకపోతే వాళ్ళ గురించి గాసిప్ చేయడం, ఇలా చాలా విషయాల్ని మనం వదిలిపెట్టేస్తాం. అవన్నీ అక్కర్లేని అనవసరమైన విషయాలని క్లారిటీ వచ్చేసి వదిలిపెట్టేస్తాం. అది అనర్ధ నివృత్తి. అది అయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోవాల్సింది. చాలా మంది ఏమంటారు, నాకు రెగ్యులారిటీ రావట్లేదండి, ప్రతిసారి చేయడానికి నాకు మనసు రావట్లేదు. ఆ తర్వాతే నిష్ఠ వస్తుంది, స్టడీనెస్ వస్తుంది. స్టడీనెస్ భక్తిలో ఎప్పుడు వస్తుంది అంటే అనర్థాలు పోయినప్పుడే వస్తుంది. అంటే మనం స్టడీగా లేము భక్తిలో, ఒకసారి చేసి ఒకసారి చేయట్లేదు అంటే మనం ఏదో పాపం చేస్తున్నాం, ఏ పాపమో మనకు అడ్డుగా వస్తుంది. అసలు అందులో డౌటే లేదనమాట. మన పాపాలని మనం కంట్రోల్ చేసుకుంటే స్టడీనెస్ వస్తుంది. పాపాలని కంట్రోల్ చేసుకోవడం ఎలా, మనకి గుర్తే లేదే మనం చేసిన పాపాలు ఏంటో. అందుకని భజన క్రియ, భగవంతుడి గురించి వినడం, చదవడం, స్మరణ చేయడం, నామజపం చెప్పుకోవడం,
ఎప్పుడైతే నిష్టగా చేస్తామో, నిష్టగా రెగ్యులర్‌గా నిత్యం చేస్తామో, అప్పుడే రుచి వస్తుంది. అప్పుడే నామం అంటే టేస్ట్ తెలుస్తుంది. నామం చెప్పుకోవాలనే కోరిక పుడుతుంది. అప్పుడు వరకు పుట్టదు. అది 6 స్టేజ్ అండి. చాలా మంది ఏమంటాం, నాకు కోరిక పుట్టినప్పుడు నేనొచ్చి చాంటింగ్ చేస్తా. అప్పటి వరకు నేను చాంటింగ్ చేయను, జపం చేయనంటాం. అది రానే రాదు 6 స్టేజ్ వరకు. మనం నిష్టగా చేసింది కొన్ని వేల సంవత్సరాలు, ఒక్కొక్కసారి కొన్ని జన్మలు మనం నిష్టగా చేసిన తర్వాత మనకి నామం మీద రుచి వస్తుంది. ఎప్పుడైతే రుచి వస్తుందో, టేస్ట్ తెలుస్తుందో ఆటోమేటిక్‌గా అటాచ్‌మెంట్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక తినుబండరం యొక్క టేస్ట్ తెలిసిందనుకోండి, బావుందనిపించిందనుకోండి, నేను ఆటోమేటిక్‌గా దానికి అటాచ్డ్ అయిపోతాను. సో, ఎప్పుడైతే నామం మీద రుచి తెలుస్తుందో, దానికి మనకి అటాచ్‌మెంట్ వచ్చేస్తుంది. ఆ నామంకి అటాచ్‌మెంట్ వస్తుంది. అది సెవెంత్ స్టేజ్. ఎప్పుడైతే అటాచ్‌మెంట్ వస్తుందో, అప్పుడు ఒక భావం మనకి తెలుస్తుంది. మనం ఏ భావంతో భగవంతుడిని కొలుస్తున్నాము, మనకి ఏ భావం ఉంది ఇదివరకు భగవంతుడితోటి అనేది, అప్పుడు ఆ భావం మనకి స్ఫురిస్తూ ఉంటుంది. నామం చెప్పుకున్నంత సేపు ఆ భావంతో భగవంతుడిని చూస్తూ ఉంటాం. వరకు భగవంతుడిని చూసింది ఒక దిక్కు, ఇప్పుడు నుంచి ఒక దిక్కు. ఇదివరకంతా మనకు కావాల్సినవి తీర్చేవాడు, మన కష్టాలు తీర్చేవాడు, లేకపోతే మనకు కావాల్సినవి ఇచ్చేవాడు. ఇక్కడి నుంచి భావం ఒక స్నేహితుడిగా, ఒక ఫ ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక ప్రేమికుడిగా, ఒక వెల్ విషర్‌గా, సో, ఒక భావంతో చూస్తాం. ఒక ఫీలింగ్‌తో చూస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఆ భావంతో చూస్తూ ఉంటామో, ఆ భావానికి సంబంధించిన ప్రేమ పెరుగుతుంది మనకి. పెరిగి ఆయన్ని ప్రేమించడం మొదలుపెడతాం. తండ్రిగా ప్రేమిస్తాం, కొడుకుగా ప్రేమిస్తాం, భర్తగా భరించేవాడి కింద ప్రేమిస్తాం. అట్లా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించడం మొదలుపెడతామో, మనం ప్రేమించే వాళ్ళని ప్రయత్నం లేకుండానే గుర్తు చేసుకుంటూ ఉంటాం మనం. మనకెవరైనా ప్రయత్నం లేకుండా గుర్తొస్తున్నారు, ఏదన్నా ఒక విషయం మనం ఆలోచన పెద్ద కష్టపడకుండా గుర్తొస్తున్నాయంటే, రెండే విషయాలు అయ్యుండాలి. ఒకటి, అది మనం బాగా ద్వేషించే విషయమైనా ఉండాలి, లేకపోతే మనం బాగా ఇష్టమైన విషయమైనా ఉండాలి. ఈ రెండే మనకి ఏ ప్రయత్నం లేకుండా చాలా తేలిగ్గా గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ ప్రేమ ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు గుర్తొచ్చేస్తుంది. సో, ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం పోతుందో, మనం ఆ ఫస్ట్ స్టేజ్‌లోనే ఫెయిల్ అయిపోతే, మనం ముందుకు వెళ్ళలేమసలు. నమ్మకం లేనప్పుడు అదొక అపచారం అయిపోతుంది. నమ్మకం లేనప్పుడు ముందుకు వెళ్ళలేం. సో, ఇవి ఆహ్, భక్తిలో 9 స్టేజెస్. భక్తి సేవ చేయడంలో 9 స్టేజెస్: శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం. అంటే మనం ఈ 9 రకాలతోటి ఈ 9 రకాలని మిక్స్ చేసి ప్రతిరోజు భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటే కంటిన్యూస్‌గా ఆయన గురించి మనం ఆలోచించగలుగుతాం. సో, ఇవాల్టి శ్లోకం ఈ కాంటెక్స్ట్‌లో చెప్పడానికి కారణం ఇది 17, 18, 19 ఈ 3 శ్లోకాలు ఇవాళ చెప్పుకుందాం అనే ఒక తాపత్రయం. హోప్‌ఫుల్లీ వి విల్ డూ థట్. ఆల్రెడీ 7:22 అయింది. వి విల్ డూ థట్. పితాహం అస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయ్యున్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. చేతనాచేతన సృష్టులన్నీయు శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయినా వివిధ జీవులతో వివిధ సంబంధమును కల్పించుకొందుము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగాను, తల్లిగాను, తాతగాను, సృష్టికర్తగాను కనిపింతురు. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని అందలి అంశలే. కనుకనే తల్లి, తండ్రి వంటి వివిధ రూపములలో కనిపించినట్టి జీవులందరూ శ్రీకృష్ణుడే కాని మరొకరు కాదు. ఈ శ్లోకమునందలి దాత అను పదమునకు సృష్టికర్త అని అర్థము. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, పితామహి, పితామహులు వంటి వారు కూడా శ్రీకృష్ణుని అంశలే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలై ఉన్నందున జీవులందరూ శ్రీకృష్ణులే. కనుక వేదములన్నీయు శ్రీకృష్ణునే ఉద్దేశించుచున్నవి. కనుకనే మనము వేదముల నుండి ఎరుగుటకు యత్నించినను అది శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానమును పొందుటలోని పురోగతియే అగును. మన సహజ స్థితిని పవిత్రీకరించుకొనుటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అట్లే శాస్త్ర సిద్ధాంతములను అవగాహన చేసుకొనుటయందు జిజ్ఞాసువైన జీవుడు కూడా శ్రీకృష్ణుని అంశభూతుడగుటచే అతడును శ్రీకృష్ణుడే.
వేదమంత్రములందు ప్రణవము అని పిలువబడు ఓంకార దివ్య ధ్వని కంపనము కూడా శ్రీకృష్ణుడే. సామ యజుర్వేద ఋగ్వేదము మరియు అధర్వణ వేదమునందలి మంత్రములన్నింటి అందును ప్రణవము లేక ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని కూడా శ్రీకృష్ణుడేనని అవగాహన చేసుకొనవలెను. హరే కృష్ణ. సో మనకి భగవంతుడు కొత్త ఏమో గాని భగవంతుడికి మనం కొత్త కాదు. మనకి స్ట్రేంజర్ కాదు భగవంతుడు. మనకి భగవంతుడు స్ట్రేంజరు, భగవంతుడికి మనం స్ట్రేంజర్స్ కాదనమాట. అందుకని పితాహమస్య జగతో, అందరికీ నేను తండ్రిని మనం అనుకోం అట్లాగా. సో అందుకని మనకి భగవంతుడు స్ట్రేంజర్, కానీ భగవంతుడికి మనందరం పిల్లలం. ఆ రిలేషన్షిప్ అక్కడ ఉంది. ఆయన ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా మనం సహాయం అడగాలనుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలనుకోండి, మనకి వాళ్ళతో పరిచయం లేకపోతే ఏం చేస్తాం? వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళని పట్టుకొని వెళ్తాం. మనం వెళ్ళి వాళ్ళ ద్వారా చెప్పించి ఏదో ఒక పని చేయిస్తాం. లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలుసు అనుకోండి, మన తండ్రులో తాతలో, మనం ఆ రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. మీకు పలానా వాళ్ళు తెలుసు కదండి, మేము వాళ్ళు చుట్టాలు అన్నప్పుడు పని జరుగుతుంది అని చెప్పేసి. సో భగవంతుడి దగ్గర మనం అలాంటి కష్టం పడాల్సిన అవసరం లేదు. ఆయనకి మనం ఎవరో చాలా క్లియర్గా తెలుసు. అందుకనే మనం ఆయన్ని సరిగ్గా పూజించకపోయినా, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించకపోయినా, ఆయన్ని గ్లోరిఫై చేయకపోయినా, ఆయన్ని కీర్తించకపోయినా, ఏదన్నా ఎప్పుడైనా అవసరం అని వెళ్ళి ఆయన దగ్గర నిలబడితే ఆయన సంతోషమే పడతాడు. ఎలాగోలా వచ్చావు, నా దగ్గరకు వచ్చావు, నేను ఈ సమస్యను తీరుస్తాను అని. ఎట్లాగైతే ఒక తల్లి తండ్రి పిల్లలు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కష్టం తీర్చమని అడిగినప్పుడు సంతోషమే పడతారు. అంటే నువ్వు కనీసం ఇప్పుడైనా నన్ను గుర్తు చేసుకున్నావు, మామూలుగా గుర్తు చేసుకోలేకపోయినా అని సంతోషమే పడతారు. కాబట్టి 7.16లో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక కోరికతో నా దగ్గరకు వచ్చినా సరే వాళ్ళందరూ సుకృతినః, వాళ్ళందరూ మంచి వాళ్ళే, పుణ్యాత్ములే. వాళ్ళు ఇంకా ఏమన్నాడు, ఉదారహ అన్నాడు 7.18లో. వాళ్ళందరూ చాలా గొప్ప మనసు కలిగినటువంటి వాళ్ళు. సో ఎలాంటి తండ్రి అంటే ఆయన మన కోసం తప్పించిపోయేటువంటి, మన కోసం తాపత్రయపడిపోయేటువంటి తండ్రి అనమాట. ఆయనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంది మనతోటి, మనకంటే కూడా. అందుకనే మనం ఆయన్ని ధిక్కరించిన, ఆయన్ని ఏమన్నా అన్నా తిట్టినా, ఆయన్ని పట్టించుకోకుండా కొన్ని జన్మల పాటు బతికేసిన, మన సుఖాల్లోనే మనం ఉంటూ ఆయన ఇచ్చిన వస్తువులన్నీ వాడేసుకుంటూ అన్నీ చేస్తున్నా, ఏదైనా ఒక కష్టం వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం కోసం ఆయన వైపుకి మనం తిరిగితే ఏ మాత్రం ఆయన మనల్ని తప్పు పట్టడు. దాని గురించి ఇంకా సంతోషమే పడి, ఇలా అయినా నువ్వు నా దగ్గరకు వచ్చావు అని అనుకుంటాడు అనమాట. సో మనం కృష్ణుడికి ఎటువంటి, మన గురించి ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. మనకి ఆయన గురించి తెలియదు కానీ. సో అందుకని ఇక్కడ పితామహస్య జగతో, ఈ జగత్తుకంతటికి నేనే తండ్రిని అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, మాతా దాత పితామహ, నేనే తల్లిని, తండ్రిని, తాతని. మనకి సహజంగా ఈ రిలేషన్స్ ని మనం సపోర్ట్ సిస్టమ్ కింద తీసుకుంటాం ఈ ప్రపంచంలో. తల్లి తండ్రి, ముఖ్యంగా తల్లి అంటే అంతకు ముందు వరకు తండ్రి మనకి అన్ని చేసి అన్ని ఇచ్చి చేసినప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళు అయి వచ్చేసిన తర్వాత తల్లి, అట్లా తల్లి తండ్రి తాత, లేకపోతే అన్నదమ్ములు, ఇట్లా ఈ రిలేషన్స్ మీద మనం ఆధారపడి ఉంటాం అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఆయనే అన్ని అని చెప్తున్నాడు. మాతా దాత పితామహ. దాత అంటే అన్ని ఇచ్చేటువంటి వాడు. వేద్యం పవిత్రం ఓంకార, ఓంకార శబ్దం కూడా ఆయనే. పవిత్రం అంటే ఆయనతోటి లింక్ ఉన్న ఏ విషయాన్ని మనం పట్టుకున్నా అది మన పాపాలనే తీసేస్తుంది, వేరే ఏమీ చేయదు. ఆయన గురించి మనం ఆయన కథలు విని ఆయన్ని కీర్తించిన, ఆయన కథలు విని మనం ఆయన్ని కీర్తిస్తున్నా సరే, ఆయన నామాన్ని చెప్పుకుంటున్నా, ఆయన గురించి మాట్లాడుకుంటున్నా, ఆయనకి ఏదన్నా సేవ చేస్తున్నా, ఏది ఆయనకి సంబంధించిన విషయం మనం చేస్తున్నా అది మనల్ని పవిత్రం చేస్తుంది తప్పితే వేరే ఏ విధంగానూ ఆ టైం మనకి వేస్ట్ అయిపోవటం కానీ, ఆ టైం మనకి ఇంకా స్పిరిచువలైజ్ అయిపోతుంది అనమాట. మిగతా టైం అంతా మెటీరియలైజ్ అవుతుంటే భగవంతుడితోటి సంబంధం ఉన్న ప్రతి పని కూడా పవిత్రం, మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. పవిత్రం చేయటం అంటే అర్థం ఏంటి? చాలా సార్లు చాలా మంది ఏమనుకుంటారంటే,
నేను నాకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా ఏంటి, నేను ఏమైనా పాపాలు చేసేస్తున్నానా, నన్ను పవిత్రం చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటాం మనం. సటిల్గా చాలా విషయాలు మనలో ఉంటాయి. అవి సాధారణమైన స్థితిలో బయటపడవు. మనకు అన్నీ బాగా జరిగిపోతున్నప్పుడు, మనల్ని అందరూ గౌరవించేస్తున్నప్పుడు అవన్నీ బాగా ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఇవ్వాల్సిన గౌరవం తగ్గినప్పుడు, మనల్ని ఎవరు పట్టించుకోనప్పుడు, మనల్ని చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడో, లేకపోతే మనకి కష్టాలు వచ్చినప్పుడు మనలో ఉన్న ఈ పాప ప్రవృత్తులన్నీ బయటపడతాయి. అప్పటి వరకు బయటపడవు. సో ఏదో అంటారు చూసారా, దొరకనంత వరకు అందరూ దొరలే, దొరికిన తర్వాత దొంగలని. మనలో ఉన్న పాపాలు, పాప ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. మనం అలాంటి సిచ్యువేషన్‌కి మనల్ని పుష్ చేయనంత వరకు మనం మంచివాళ్ళంగానే ఉంటాం. ఎప్పుడైతే మనల్ని ఆ సిచ్యువేషన్స్ మనల్ని పుష్ చేస్తాయో, అప్పుడు కూడా మనం గనక ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగితే, అప్పుడు అప్పుడు కూడా మనం భగవంతుడిని పట్టుకోగలిగితే, భగవంతుడి మీద నమ్మకం ఉండగలిగితే, ఎటువంటి పాపపు ఆలోచనలు మనం చేయకుండా ఉండగలిగితే, నిజంగా మనం పవిత్రులైనట్టు. అదొక యాస్పెక్ట్. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే, పాపం చేసిన వాళ్ళం. పాపం ఉంది కాబట్టే అనుభవించడానికి మానవ జన్మ తీసుకున్నాం ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అసలు. అందువల్ల పుట్టిన వాళ్ళందరూ పాపాత్ములే. ఎక్కడో కొంతమందే కారణ జన్మలు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకమైన ఒక పని కోసం పుడతారు. వాళ్ళు ఎక్కడో 100కో, 1,00,00,000కో ఒక్కళ్ళుంటారు. అందరూ అలాంటి వాళ్ళు కాదు. మనందరం పాపం, పుణ్యం 2 అనుభవించడానికి పుట్టిన వాళ్ళమే. అందువల్ల పవిత్రం అవ్వాల్సిన అవసరం మనకుంది. సో భగవంతుడు పితామహుడు అయ్యున్నాను, జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడును. కేవలం ఆయనే మన పాపాలని తీసేసి, మన పాపాలని తీయడం కోసం డిఫరెంట్ మెథడ్స్ ని ఆయన మనకిచ్చాడు. 9 రకాల భక్తి సేవల్ని మనకిచ్చాడు. శ్రవణం, కీర్తన బుక్ లో చదువుకున్నాం. ఆయన్ని కీర్తిస్తే చాలు మన పాపాలు పోతాయని. ఆ కీర్తనం మనం ఎలా చేస్తాం? భజనల ద్వారా గాని, నామజపం గాని చేస్తాం. సో ఓంకారం కూడా ఆయనే. ఓంకారం ఆయన యొక్క నిరాకార తత్వపు శబ్దం యొక్క రిప్రజెంటేషన్. బట్ స్టిల్ అది ఆయనే. ఋగ్, సామ, యజుర్వేదాలు కూడా ఆయనే. అన్నీ ఆయనే. ఇప్పుడు విశ్వరూప ఉపాసన చేసే వాళ్ళకి ప్రతిదీ విశ్వంలో ఆయన యొక్క అంశలే, ఆయన యొక్క అవతారాలే, ఆయన నుంచే ఉద్భవించినవే. సో మనం జనరల్ గా ఇమీడియట్ గివర్స్ ని చూస్తూ ఉంటాం. మనకి ఇమీడియట్ గా హెల్ప్ చేస్తున్న సపోర్ట్ సిస్టమ్స్ ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ కి వెనకాల ఉన్నటువంటి ఆయన భగవంతుడు. సో ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనకి ఎవరు లేనప్పుడు కొంచెం వరి అవుతూ ఉంటాం మనం. అయ్యో మన సాధారణంగా మన రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా ప్రేమతో మెయింటైన్ చేసే రిలేషన్స్ చాలా తక్కువగానే ఈ మధ్య కాలంలో అయిపోతున్నాయి అన్నమాట. చాలా మటుకు ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్ రిలేషన్ అవుతున్నాయి. క్లోజ్ రిలేషన్స్ కూడా అలాగే అయిపోతున్నాయి. నువ్వు నాకు చేసావా, నేను నీకు చేస్తాను. నువ్వు నన్ను గౌరవించావా, నేను నీ ఇంటికి వస్తా, నేను నీతో మాట్లాడను. నువ్వు నాకు ఎప్పుడైనా వచ్చి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, నేను నీకు ఇస్తాను. నువ్వు నన్ను పిలిచావా, నేను నిన్ను పిలుస్తాను. ఇట్లా ప్రతి సిచ్యువేషన్ లోనూ ఒక ఎక్స్పెక్టేషన్ తోటి రిలేషన్స్, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి జీవితం మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా సెల్ఫ్లెస్ గా ప్యూర్ లవ్ తో చాలా కొన్ని రిలేషన్సే ఇంకా లైఫ్ లో నిలిచి ఉన్నాయి. అది మదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్. ఎక్కడో కొన్ని రిలేషన్స్ లో సిబ్లింగ్స్, పేరెంట్స్ వీళ్ళందరూ కానీ చాలా మట్టుకు కలుషితం అయిపోతున్నాయి అన్నమాట. సో మనం ఏం చేస్తాము, ఫ్రెండ్స్ కూడా కొంచెం సెల్ఫ్లెస్ గా ఉండొచ్చు. అన్ని రిలేషన్స్ సెల్ఫ్లెస్ గా ఉండొచ్చు. బట్ అన్ని రిలేషన్స్ లోనూ ఒక మెటీరియల్ గివ్ అండ్ టేక్, మెటీరియల్ బిజినెస్నెస్ వచ్చేసేసి అన్ని రిలేషన్స్ పాడైపోతున్నాయి. అసలు ఒక రిలేషన్, ఈ రిలేషన్, ఆ రిలేషన్ అని లేకుండా ప్రతి రిలేషన్ బౌండరీస్ దాటేసి వాటి యొక్క పద్ధతుల్ని పోతున్నాయి అన్నమాట. సో కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మనకున్న టైం అంతా ఈ రిలేషన్స్ ని మెయింటైన్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకని? ఇవి మనకి షెల్టర్ ఇస్తాయి కాబట్టి, ఇవి మనల్ని ఆదుకుంటాయి కాబట్టి, కష్టం వచ్చినప్పుడు ఈ రిలేషన్స్ మీద మనం ఆధారపడి ఉంటాం కాబట్టి. అందరికీ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు అందరికీ ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది. అది ఎవరైనా కావచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు. ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దానిని మెయింటైన్ చేసుకోవడానికి మనం చేస్తూ ఉంటాం. కానీ నిజానికి వాళ్ళ ద్వారా మనకి సహాయం చేస్తున్నటువంటి వాడు భగవంతుడే. సో ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం గ్రహిస్తామో, మనం ఏ రోజునైనా ఈ సపోర్ట్ సిస్టమ్ మనకి లేనప్పుడు
ఈ సపోర్ట్ సిస్టమ్ కోసం మన ధర్మాన్ని మనం వదిలేయాల్సి వచ్చినప్పుడు, ఈ సపోర్ట్ సిస్టమ్ కోసం మనం పాపాలు చేయాల్సి వచ్చినప్పుడు, మనం చెయ్యకుండా జాగ్రత్త పడతాం. ఎందుకని అంటే, పర్వాలేదు, వీళ్ళని నేను సాటిస్ఫై చేయకపోయినా పర్వాలేదు, నేను భగవంతుడు చెప్పినట్టుగా గనుక బతికాను అంటే, ఈ సపోర్ట్ సిస్టమ్‌ని నాకెప్పుడైనా ఆయన చేకూరుస్తాడు, ఎలా అయినా చేకూరుస్తాడు అనే నమ్మకం మనకొస్తుందనమాట. సో, భగవంతుడే మనల్ని రక్షించాలనుకున్నప్పుడు, ఏ సపోర్ట్ సిస్టమ్ లేకపోయినా అప్పటికప్పుడు మనకి ఒకళ్ళ సపోర్ట్‌ని పంపిస్తాడు. భగవంతుడే సహాయం చేయకూడదన్నప్పుడు, మనం ఎంత టైం స్పెండ్ చేసి, వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ రిలేషన్‌షిప్‌ని, షెల్టర్స్‌నన్నిటిని మనం మెయింటైన్ చేసినా, మనకి ఆ టైంకి అవకాశం వాళ్ళు మనకి నిలబడలేకపోవచ్చు. అలా అని చుట్టూ ఉన్న వాళ్ళని నానా మాటలని, వాళ్ళతోటి సంబంధాలు చెడగొట్టుకోమని కాదు. ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఈ విజన్ ఏదైతే ఉందో మనకి హెల్ప్ చేస్తుంది. దేనికి నేను ఇవ్వాలి? నా భక్తి మార్గంలో నేను చేసుకునే జపానికి, వీటికా? లేకపోతే ఈ ఈ వీటి కోసం నేను స్పెండ్ చేసే టైంకా? అని టైంని టైంని సరిగ్గా ఉపయోగించుకుంటున్నట్టు, అండ్ వీళ్ళ ద్వారా మనం షెల్టర్‌ని పొందుతున్నా సరే, అది ఇస్తున్నవాడు భగవంతుడని గుర్తు చేసుకొని, వీళ్ళని, భగవంతుడిని కూడా కృతజ్ఞతగా ఉండగలగడం. ఇస్తున్నవాడు భగవంతుడైనా మన చేతికొచ్చి డెలివరీ చేస్తున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టమ్ కాబట్టి, వాళ్ళతోటి కృతజ్ఞతగా, గౌరవంగా ఉంటూ, భగవంతుడితోటి కూడా కృతజ్ఞతగా, గౌరవంగా ఉండటం కోసం ఈ విజన్ అనేది మనకి హెల్ప్ చేస్తుందనమాట. సో, అన్నీ నేనే, వేద్యం పవిత్రం ఓక్వారం ఋక్ సామ యజుర్వేద, అన్నీ నేనే అనే విషయాన్ని చాలా క్లియర్‌గా భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడనమాట. చేతనాచేతన సృష్టిలనియు శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనం శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయిన వివిధ జీవులతో వివిధ సంబంధం కల్పించుకుందుము. ప్రకృతి కారణంగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా కనిపించరు. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని అందరి అంశలే. సో, వీళ్ళందరూ కూడా భగవంతుడిలోని అంశలే. ఎప్పుడైతే వీళ్ళందరికీ మనం ఏదన్నా ఒక బ్రహ్మాండమైన మేలు చేయాలి అని అనుకున్నామంటే, వీళ్ళకి భగవంతుడిని పరిచయం చేయటం కంటే గొప్ప మేలు ఇంకోటి మనం ఏది చేయలేం. ఎందుకంటే వీళ్ళు శాశ్వతంగా మనకి తల్లిదండ్రులుగా ఉండరు. వీళ్ళు వచ్చే జన్మలో మనం వాళ్ళకి తండ్రి అవ్వచ్చు, లేకపోతే వచ్చే జన్మలో మనకి వాళ్ళు శత్రువులు అవ్వచ్చు. ఏది ఎలా అయినా మారిపోవచ్చు. ఒక జన్మలో ఉన్న రిలేషన్‌షిప్స్ అలాగే కంటిన్యూ కావు నెక్స్ట్ జన్మలకి. అందువల్లే ఆ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయటం కోసం ధర్మాన్ని వదిలిపెట్టేయటం, భగవంతుడిని వదిలిపెట్టివేయటం అనే విషయాల్ని ఎప్పుడూ మనం చేయకూడదనమాట. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని అందలి అంశలే. కనుకే తల్లి, తండ్రి వంటి వివిధ రూపములలో కనిపించినట్టు జీవులందరూ శ్రీకృష్ణుడే కాని మరొకరు కాదు. ఈ శ్లోకమునందలి ధాత అను పదము సృష్టికర్త అని అర్థము. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, పితామహులు వంటి వారు కూడా శ్రీకృష్ణుని అంశలే. ప్రతి ఒక్కళ్ళు శ్రీకృష్ణుని నిత్యదాసులే. వాళ్ళందరికీ రిలేషన్ భగవంతుడితో ఏంటి? భగవంతుడిలోని అంశలు, భగవంతుడి యొక్క నిత్యదాసులు. మనకి మధ్యలో రిలేషన్స్ ఈ అమ్మ, నాన్న, తాత, అలాంటి రిలేషన్స్ అన్నమాట. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, పితామహులు వంటి వారు కూడా శ్రీకృష్ణుని అంశలే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలై ఉన్నందున జీవులందరూ శ్రీకృష్ణులే. కనుక వేదములన్నీ శ్రీకృష్ణుని ఉద్దేశించుచున్నవి. కనుక మనము వేదముల నుండి ఎరుగుట యత్నించినను అది శ్రీకృష్ణుని గురించిన జ్ఞానము పొందుటలోనే పురోగతి అగును. మన సహజ స్థితిని పవిత్రీకరించుకొనుటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అట్లే శాస్త్ర సిద్ధాంతములను అవగాహన చేసుకున్నట యందు జిజ్ఞాసు అయిన జీవుడు కూడా శ్రీకృష్ణుని హంసభూతుడగుటచే అతడును శ్రీకృష్ణుడే. వేదవంత్రములందు ప్రణవము అని పిలువబడు ఓంకార దివ్య ధ్వని కంపనము కూడా శ్రీకృష్ణుడే. సామ, యజుర్, ఋగ్ మరియు అగర్వణ వేదములందు మంత్రములన్నిటి యందు ప్రణవము లేక ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని కూడా శ్రీకృష్ణుడేనని అవగాహన చేసుకొనవలెను. సో, ఓంకారం భగవంతుడి యొక్క శబ్ద అవతారం. సో, అందుకనే ఏ మంత్రం కూడా ఓంకారం లేకుండా మనం చెప్పం. ఓం తోటే మొదలు పెడతాం అన్నమాట. ఆ ఓం అనేది ఆ భగవంతుడు ఎందుకు పేరుని చెప్పడానికి ఇష్టం లేని వాళ్ళ కోసం ఆ ఓంని సృష్టించాడు. అది కూడా ఆయనే వాళ్ళ కోసం అలా కస్టమైజ్ చేసి ఇచ్చాడన్నమాట. సో, అన్నీ ఆయనే. సో, మనకి భగవంతుడు తెలియకపోవచ్చు కానీ భగవంతుడికి మనం బాగా తెలుసు. అండ్ మన మీద ఎటువంటి
ఎటువంటి ద్వేషంతోటి కానీ ఆయన ఉండడు. మనం ఆయన ఏ రకంగా మనం ఆయన యొక్క శరణుకు వెళ్ళినా, ఆయన్ని అప్రోచ్ అయినా ఎప్పుడూ మనకి అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే మన మీద ప్రేమతో ఉంటాడు కాబట్టి. ఇంకా ఇంకొంచెం ఫర్దర్‌గా వెళ్ళి తనేంటో చెప్తున్నాడు. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసः శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. గమ్యమును పోషకుడను ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును మిక్కిలి సన్నిహిత మిత్రుడును నేనే సృష్టిని ప్రళయమును సర్వధారమును నిధానమును నిత్య బీజమును అయ్యున్నాను. గతి అనగా మనము చేరగోరు గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ చరమ గమ్యము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని ఎరుగని వాడు పెడదారి పట్టిన వాడే అగును. అంతేకాకుండా అట్టివాని నామమాత్ర పురోగతి అంతయు పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. వివిధ దేవతలను తమ గమ్యస్థానములుగా భావించువారు పలువురున్నారు. వారు ఆయా స్థానములకు తదనుగుణములైన నియమములను శ్రద్ధతో అవలంబించుటచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహాలోకము అను వివిధ లోకములను పొందుదురు. శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఆ లోకములన్నీయు ఏకకాలమున శ్రీకృష్ణునితో సమానములగుటయు మరియు కాకపోవుటయు సంభవించును. అట్టి లోకములు కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములగుటచే శ్రీకృష్ణునితో సమానమైనను వాస్తవమునకు అవి శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటకు ఒక ముందడుగుగా మాత్రమే ఉపయోగపడును. అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తులను సమీపించుట లేదా వాటిని గమ్యముగా భావించుట అనునది శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే. కాని ఎవరైనను కాలము మరియు శక్తి అనునవి వ్యర్థము కాకూడదని భావించినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణునే సమీపింపవలెను. ఉదాహరణకు అనేక అంతస్తులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్తును చేరుటకు యంత్ర సమయమున వెళ్ళుటకు అవకాశమున్నచో మెట్టు చొప్పున ఎక్కుట ఎందుకు? సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నందున శ్రీకృష్ణుని ఆశ్రమము లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. సర్వము శ్రీకృష్ణునికే చెందియుండుట చేతను సర్వమును అతని శక్తి పైననే ఆధారపడి ఉండుట చేతను వాస్తవమునకు సర్వమునకు ఆ శ్రీకృష్ణుడే పరమ నియామకుడు. అతడు అందరి హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుటచే అతడే దివ్య సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నీయు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే చరమాశ్రయమైనందున రక్షణము కొరకు గాని లేదా దుఃఖ నివారణ కొరకు గాని మనము అతనినే ఆశ్రయింపవలెను. మనకు ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమకూర్చునది ఒక సజీవ శక్తి అయి ఉండవలెనని మనము గుర్తింపవలెను. శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతడే మన పుట్టుటకు కూడా కారణుడైనందున లేదా దివ్య జనకుడగుటచే అతని కంటే గొప్ప మిత్రుడు గాని గొప్ప శ్రేయోభిలాషి కాని మనకు మరొకడుండజాలడు. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే ఆది కారణుడు మరియు ప్రళయానంతరము సర్వమునకు చరమ నిదానమునై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణుడే సర్వ కారణములకు మూల కారణము. హరే కృష్ణ. కృష్ణ. సో గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం. ఈ బీజం అనే వర్డ్ 7th చాప్టర్ లో కూడా చెప్తాడు. బీజం మాం సర్వభూతానాం, అన్ని జీవులకి నేనే సీడ్ గివింగ్ ఫాదర్, నేనే బీజాన్ని అని చెప్తాడు. బీజం అవ్యయం. సో మనం జనరల్ గా బీజం అవ్యయం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. వ్యయం అంటే ఖర్చు అయిపోవడం. అంటే ఖర్చు అయిపోయింది అంటే ఫస్ట్ ఒక 100 ఉంటే అది ఖర్చు అయిపోతూ 0 అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది లేకుండా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం జనరల్ గా విత్తనాలు నాటిన తర్వాత విత్తనం కనిపించదు, మనకి మొక్క కనిపిస్తుంది అంతే, విత్తనం ఉండదు. అది బీజం వ్యయం అయినట్టు. ఇక్కడ భగవంతుడు బీజం అవ్యయం అంటున్నాడు. అంటే ఏంటి? ఆయనే అందరికీ బీజం అయినప్పటికీ
అంటే ఆయనే అందరికీ బీజం కాబట్టి అందరిని సృష్టించేసిన తర్వాత ఆయన లేకుండా అయిపోతాడా అంటే కాదుట. అందుకని ఆ బీజం అవ్యయం అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన నుంచి ఎన్ని విశ్వాలు వస్తున్నా, ఆయన నుంచి ప్రతి విశ్వంలో ఉన్నటువంటి 8.4 మిలియన్ స్పీషీస్ పుడుతున్నప్పటికీ ప్రతి విశ్వంలోనూ 8.4 మిలియన్ స్పీషీస్ ఉంటున్నారు. వీళ్ళందరికీ తండ్రి ఆయన అయినప్పటికీ ఆయన అలాగే ఉంటాడు. ఎందుకంటే ఆయన అవ్యయం. ఆయనేమి మారిపోయి, ఆయన తగ్గిపోయి, నీరసించిపోయి, ఓపిక లేనివాడైపోయి, క్షీణంగా సన్నగా పుల్లైపోయి అట్లా ఏమీ ఉండడు. ఎట్లా సృష్టి చేయడానికి ముందర ఉన్నాడో, ఇంత బ్రహ్మాండమైన ఇన్ని విశ్వాలను సృష్టి చేసిన తర్వాత కూడా ఆయన అలాగే ఉంటాడు. అందరికీ బీజం కూడా ఆయనే. ఆయన లేని పక్షంలో మనం ఇంత గొప్పగా మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్స్, మన ఎంప్లాయర్స్, మన తల్లి, తండ్రి, భర్త, పిల్లలు అసలు ఎవ్వరూ లేరు. అన్నిటికీ మూలం ఆయనే. కానీ మనం ఏం చేస్తాం? ఆయన్ని వెనకాల పెట్టేస్తాం. మన ప్రిఫరెన్సెస్‌లో ఆయన వెనకాల ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ముందరుంటారు. సో, ఎప్పుడైతే ఇవన్నీ ఇస్తున్న ఆయన్ని గుర్తుపెట్టుకుంటామో, ఎప్పుడైతే ఈ ఒక స్టోరీ ఉంది కదా! బంగారు బాతుని చంపేస్తాడు. గుడ్లు పెట్టేటువంటి బాతుని ఒకరోజు చంపేస్తాడు. ఇంకా ఆ తర్వాత గుడ్లు రానే రావు. రోజుకొక గుడ్డు పెడుతుంది ఆ బాతు. ఆహ్, ఆహ్, గ్రీడీనెస్ తోటి, అత్యాశతోటి ఆ గుడ్డుని చంపేస్తాడు. సో, మనం కూడా అలాంటి రైతులమే యాక్చువల్లీ. మనకి అన్నీ ఇస్తున్నటువంటి ఆయన అక్కర్లేదు. ఆయన ఇస్తున్నవన్నీ కావాలన్నమాట. మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళం అంటే, అన్నీ ఇవ్వగలిగేటువంటి ఆయన్ని పట్టుకున్నామంటే, ఏదో ఒక రోజు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు కదా మనకి. ముందుగానే అన్నీ తెచ్చిపెట్టేసుకొని ఏం చేస్తాం మనం? ఉపయోగించుకోము, పెట్టుకోము. పోనీ అవేమన్నా శాశ్వతంగా ఉంటాయా అంటే ఉండవు. వేస్ట్ అయిపోతుంటాయి. చూడండి చాలా మందిని మనకు కంఫర్టబుల్‌గా జీవితం గడపడానికి కావాల్సినంత మనీ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఉన్నప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన తరతరాల కోసం సేవ్ చేయడం కోసం మిగిలిన టైంనంతా కూడా సంపాదనలో పెట్టేస్తాం. సంపాదనలో లేకపోతే మెటీరియల్ ఎంజాయ్‌మెంట్‌లో పెట్టేస్తాం. పోనీ ఇప్పుడు మనం ఈ జన్మలో కొన్ని కోట్లు సంపాదించాం గదా! వచ్చే జన్మలో ఆ కోట్లన్నీ మనకెవరైనా ఇస్తారా? ఇవ్వరు. ఇవన్నీ ఎవరికైతే మనం వదిలేసే వెళ్ళిపోతాం. సో, వదిలేసి వెళ్ళిపోవడానికి తిరిగి తెచ్చుకోలేని టైంని మన యొక్క గ్రీడీనెస్ తోటి ఆ వస్తువుల మీద స్పెండ్ చేస్తూ ఉంటాం. ఆ వస్తువులు ఇస్తున్నటువంటి ఆయన ప్రేమ పొందడానికి గాని, ఆయన్ని పొందడానికి గాని మనం ప్రయత్నం చేయం. ఎప్పుడైతే మనం ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేశామో, ఈ జన్మే కాదు వచ్చే జన్మలకి కూడా ఆయన మన తోడుగా ఉండి మనల్ని జాగ్రత్తగా జన్మలకి తీసుకెళ్తూ మనల్ని మోక్షానికి తీసుకెళ్ళగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తాం? ఈ జన్మలో ఉన్న సిట్యుయేషన్స్‌కి సరిపోయినంత ఉన్నా ఇంకా కావాలని, ఇంకా లేదనో లేపోతే ఈ వస్తువుల్ని సమకూర్చడంలో వస్తువుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం. వస్తువులు సమకూర్చడంలో శ్రద్ధ చూపిస్తాం. ఆ వస్తువులు ఇస్తున్నటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ వస్తువులు ఇస్తున్నటువంటి మనిషిని మనం స్నేహం చేసి ఆయనతో ప్రేమ పెంచుకున్నామంటే అవసరమైనప్పుడు ఆయనే ఇస్తాడు గదా! మనం ఎందుకు టెన్షన్ పడ్డం? ముందే అన్నీ తెచ్చుకొని పెట్టుకోవడం ఎందుకు? ఆ ఆలోచన మనకి రాదు సహజంగా. మనకి మనం అజ్ఞానంతోటి ఆయనే ఇస్తున్నాడన్న సంగతిని గ్రహించలేక, ఆయనే అన్నిటికీ కారణం అనే విషయాన్ని తెలుసుకోలేక, ఆయన ఇంపార్టెన్స్‌ని ఆయనకివ్వాల్సిన ప్రిఫరెన్స్‌ని లాస్ట్‌లో పెట్టేస్తాం మనం. మిగతావన్నీ ముందు పెట్టేస్తాం. ఎంత ఇమ్మీడియేట్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతామంటే మనం, చాలా రైటే చేస్తున్నాం అని అనుకుంటాం మనం. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఇది కరెక్టే, ఇదే నా బాధ్యత, ఇదే నేను చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఇలా ఇదే బాధ్యత, ఇదే చేయాలి అని శరీరం తోటి సంబంధించిన పనుల్ని కొన్ని జన్మల నుంచి చేస్తున్నాం మనం. సేమ్ రొటీనే మనం చేస్తోంది. ఎప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బాతు క్షేమాన్ని మర్చిపోయి ఆ గుడ్ల మీద గ్రీడీ తోటి ఎలా అయితే ఆ రైతున్నాడో అట్లాగే మెటీరియలిస్టిక్ వస్తువులు, మెటీరియలిస్టిక్ రిలేషన్స్‌లో ఉండేటువంటి హ్యాపీనెస్సు, మెటీరియలిస్టిక్ ఎంజాయ్‌మెంట్ కోసం ఆ భగవంతుడి వెనకాల పరిగెడుతూ ఆయన్ని పక్కన పెట్టేస్తున్నాం అన్నమాట. ఆయనేమో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, గతిర్ గతిరంటే ఆయనే మనకి షెల్టర్. ఆయనే మన గోల్ అయి ఉండాలి. ఆయనే మన గమ్యస్థానమై ఉండాలి. గతిర్ భర్త ఆయనే భరించువాడు. మనల్ని పోషిస్తున్నటువంటి వాడు ఆయనే. మన ఎంప్లాయర్స్ జీతం ఇస్తున్నారు. కానీ గాలి, నీరు,
నిప్పు ఇవన్నీ ఎవడు ఇవ్వట్లేదు. ఇవేమీ లేకపోతే మనకి జీతం ఇస్తున్న ఎంప్లాయర్ కూడా ఏమీ చేయలేడు యాక్చువల్లీ. ఇవేమీ లేకపోతే మనల్ని బతికించలేడు అతనేమి. ఇవన్నీ ఇస్తున్నటువంటి వాడు భగవంతుడు. ఎంప్లాయర్ ద్వారా మనకి ఆ సాలరీ వచ్చేటట్టు చేస్తున్నటువంటి వాడు కూడా భగవంతుడే. మన పోషకుడు నిజానికి భగవంతుడు, ప్రభువు. ఆయనే గతిర్ ప్రభు, మనందరికీ ప్రభువు, మనందరికీ మాస్టర్ ఆయన. ఇది యాక్సెప్ట్ చేయడానికి మనకి ఎంత ఈగో వచ్చేస్తుందంటే లిటరల్ గా మనంతట మనం ఏమీ చేయలేము ఈ ప్రపంచంలో. కనీసం మనలో ఉన్న 10 వాయువుల్ని కూడా మనం గుర్తించలేము. అది మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళలో ప్రవహిస్తున్న 10 వాయువుల్ని గుర్తుపెట్టుకొని ఆ వాయువుల చలనాల్ని కంట్రోల్ చేసే స్టేజ్కి వెళ్ళాలంటేనే కొన్ని వేల సంవత్సరాలు లేకపోతే కొన్ని జన్మలు పట్టేస్తుంది. కానీ మనకేంటి, ఆయన్ని సుప్రీంగా యాక్సెప్ట్ చేసేదేంటి, ఆయన్ని ప్రభువుగా యాక్సెప్ట్ చేసేదేంటి, నేను సర్వెంట్ ఏంటి, అసలు నేను కూడా ప్రభువునే అనే అహంకారం వచ్చేస్తుంది మనకి. మనం లిటరల్ గా చేసేది ఏమీ ఉండదు, అయినా మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, నేను కూడా ప్రభువునే, నేనేంటి ఆయనతో పోల్చేసుకుంటాం డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనం. అంటే పోనీ మనకన్నా ఏమైనా కెపాసిటీ ఉందా, మనం ఏమైనా సాధించామా, ఏమైనా చేసామా, పోనీ కనీసం మన లైఫ్ ని మనం అనుకున్నట్టుగా చేయగలుగుతున్నామా, మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చగలుగుతున్నామా, మనం అనుకున్నట్టుగా వాళ్ళ చేత చేయించగలుగుతున్నామా, మన కంట్రోల్లో ఏమీ లేదు. జనరల్ గా మనం తప్పితే మన కంట్రోల్లో ఎవరు ఉండరు, మనం కూడా మన కంట్రోల్లో ఉండం. ఒక్కొక్కసారి ఏదో ఒక విషయం మనల్ని దారి తప్పించేస్తూ ఉంటుంది. అంత అలాంటి స్టేజ్ లో ఉన్న మనం అందరికీ ప్రభు అయినటువంటి ఆయన యొక్క పవర్ ని డౌట్ పెడుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ గతిర్, నేనే గమ్యము, నేనే పోషకుడిని, నేనే ప్రభువుని, సాక్షిని కూడా నేనే, విట్నెస్ నేనే అంటున్నాడు ఇక్కడ. సో ఇది అలా విట్నెస్ నేనే అని భగవంతుడు అనగానే, భగవంతుడు ఏదో ఇప్పుడు జనరల్ గా మనకి లౌకికంగా విట్నెస్ అనగానే ఎలా అనుకుంటాం, విట్నెస్ మనం ఏదైనా ఒక తప్పు చేస్తే విట్నెస్ మనకి ప్రాబ్లం అవుతాడు. ఈ పాయింట్ చాలా బాగా పట్టుకోండి. మనం ఏదైనా తప్పు చేస్తే మనకి విట్నెస్ ఉండకూడదు, విట్నెస్ వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. మనం ఏ తప్పు చేయకపోతే ఆ విట్నెస్ మనకి స్ట్రెంగ్త్ అవుతాడు, ఎంపవర్ చేస్తాడు మనల్ని, మనకి ధైర్యం వస్తుంది, నేను ఏ తప్పు చేయలేదు, అదే అంగా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తారు అని. సో ఇప్పుడు చెప్పండి, భగవంతుడు సాక్షిగా భయపెట్టేవాడా, సహాయం చేసేవాడా, అది దేని మీద ఆధారపడి ఉంది? చాలా టిపికల్ కష్టమైన క్వశ్చన్ వేస్తుంది. మనం భగవంతుడిని మనం ఏమనుకుంటున్నాము అనే దాని మీద ఉంటుంది. మనం చేసే కర్మల పైన ఆధారపడి ఉంటుంది. మనం తప్పు చేస్తే ఆ విట్నెస్ చూసి భయపడాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు ఆ విట్నెస్ ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి జనరల్ గా అయితే. కానీ భగవంతుడు విట్నెస్ గా ఉంటున్నది 2 సిచ్యువేషన్స్ లోనూ మనతోటి సంబంధం ఉంది, రిలేషన్ ఉంది కాబట్టి బాధపడుతూ విట్నెస్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి తప్పులన్నిటినీ. ఆయన ఎందుకు మనకి విట్నెస్ గా ఉంటాడు అంటే, మనల్ని కోచ్ చేయడం కోసం, మనకి ఏదైనా అవసరమైనప్పుడు కనీసం ఆయన్ని చూసైనా మనం రైట్ఫుల్ గా వెళ్తాం. ఇప్పుడు పోలీస్ కార్ కనిపించగానే అంతకు ముందు వరకు 100లో వెళ్లే వాళ్ళు కూడా కామ్గా 50లోను 60లోను వెళ్ళిపోతారు, అంటే కరెక్ట్ గా వెళ్ళిపోతారు అనమాట. సో మనల్ని కోచ్ చేయడం కోసం, మనల్ని ఊరికే సాధించటం కోసమో, ఎప్పుడు తప్పు చేస్తాడా చూద్దాం, వీడిని శిక్షిద్దామనో అట్లా ఉండడు అసలు. ఆయన విట్నెస్ గా ఉండేది 2 కారణాలకి. ఎందుకంటే మనం చేస్తున్న రైట్నెస్ అన్నిటికీ ధైర్యం చెప్పడానికి, నేను చూశాను, నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, లోకులందరూ నువ్వు తప్పు చేసావన్నా నేను చూశాను నువ్వు రైట్ చేయడం, నేను చూడడమే ముఖ్యం, నేనే నీకు డెసిషన్ ఇచ్చేవాడిని, లోకల్లో ఉన్న వాళ్ళందరూ డెసిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, నువ్వు రైట్షియస్ గా ఉన్నావు, అది నాకు తెలుసు, నేను నిన్ను చూసుకుంటాను అని మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం. అలాగే లా బ్రేక్ చేస్తున్న వాళ్ళ నుంచి మనకి రక్షణ కల్పించడం కోసం విట్నెస్. అంతేగాని అలాగే విట్నెస్ గా ఉంటూ మనకి అవసరమైన రోజున మనకి దారి చూపించటం కోసం, మనకి ఒక మార్గం చూపించడం కోసం ఉన్నాడే కానీ, మనం ఎప్పుడు తప్పు చేస్తామా సాక్షిగా మనల్ని పట్టుకొని ఆ సాక్ష్యం చెప్పేసేసి వీళ్ళకి నింద వేసేసేయండి, శిక్ష వేసేసేయండి అని చెప్పి వెళ్ళిపోవడానికి లేడు భగవంతుడు. ఎప్పుడెప్పుడు రాంగ్ చేస్తారో వీళ్ళు చూద్దాం, వీళ్ళని పట్టుకుందాం, వీళ్ళని సాధిద్దాం, అసలు ఆయనకి ఆ ఉద్దేశం ఉండదన్నమాట. మన మీద ప్రేమతోటి మనకి సహాయంగా నిలబడడం కోసం, మనకి ఒక పవర్ ని ఇవ్వడం కోసం ఆయన ఎప్పుడు కూడా
మన హృదయాల్లో అలా ఉంటూ మన మన మైండ్ని మార్చడానికి, మన రైట్ఫుల్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడంట. అంటే భగవంతుడు మనకి మార్గనిర్దేశం కోసమే విట్నెస్గా ఉంటాడు కానీ మనల్ని సాధించడం కోసం విట్నెస్గా ఉండడు. సో ఈ సాక్షి పదాన్ని అలా అర్థం చేసుకోవాలన్నమాట. సాక్షి, ఎప్పుడైతే మనం తప్పు చేయమో సాక్షి వల్ల మనకి భయం లేదు. తప్పు చేస్తున్నామో సాక్షిని బట్టి భయపడుతున్నామో మనం రైట్ చేసే అవుతాం, మనం రైట్ అయిపోతాం తొందరగా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రపంచంలో మనకి రివర్సల్స్ ఏర్పడుతున్నప్పుడు మనం ఎంత కన్విన్స్ చేసినా ఒకళ్ళని మన యొక్క రైట్యస్నెస్ని కన్విన్స్ చేయలేనప్పుడు మనమేం నిరాశ పడిపోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే మన కర్మ ఫలితాలను ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. వాటిని సాక్ష్యంగా, వాటిని ఏమాత్రం ఎర్రర్ లేకుండా రికార్డ్ చేసేటువంటి వాడు కూడా భగవంతుడే. సో ఇంకా అలాంటప్పుడు అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. మనం ప్రపంచం అంతా మనం రైట్ అన్నా, మనం కనుక తప్పు చేసామంటే మనం శిక్ష పడతాం. ప్రపంచం అంతా మనల్ని తప్పన్నా మనం కనుక రైట్ చేసాము అంటే కనుక మనం భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇది మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మనకి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చి రైట్ చేయడానికి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఈ సాక్షి అది. తర్వాత నివాసం, శరణం. అందరికీ శరణం నేనే. ఆయన లేనిది మనం ఏవి కూడా అసలు ఈ విశ్వమే ఆయన యొక్క ఇల్లు, ఆయన నివాసమే కదా. ఆయన తయారు చేసిన దాంట్లో మనం ఉంటున్నాం. మనం ఏమైనా తెచ్చుకున్నామా? గాలి కానీ, నీరు కానీ ఏమీ తెచ్చుకోలేదు. మనంతట మనం వచ్చాము. మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. మనం ఆ శరీరం ద్వారా ఎంజాయ్ చేసేటట్టు చేశాడు. ఆ శరీరం నిలవడానికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. సో ఆయనే నివాసం, అందరికీ ఆయనే నివాసం. తర్వాత శరణం, మనందరికీ షెల్టర్ ఆయన. అంటే మనకి షెల్టర్ అంటే షెల్టర్ ఎప్పుడు ఎత్తుక్కుంటామండి? మనం ప్రమాదంలో ఉన్నప్పుడు షెల్టర్ ఎత్తుక్కుంటాం. మనకి మన ఇల్లు మనకి సేఫ్గా లేనప్పుడు, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు షెల్టర్ ఎక్కడుందా అని వెతుక్కుంటాం. అంటే మన వల్ల సాల్వ్ కాలేనప్పుడు ప్రాబ్లమ్స్, మన చేతులు దాటి వెళ్ళిపోయినప్పుడు, మన శక్తి మనకి సహకారం లేనప్పుడు మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే గనక ఆయన మనకి రక్షణ కల్పిస్తాడు. ఏ రోజు ఎవ్వరికి ఆశ్రయం ఇవ్వను అనేటువంటి వాడు కాదు. ఆశ్రయం తీసుకున్న వాళ్ళని జడ్జి చేసి వాళ్ళని సాధించేటువంటి వాడు కూడా భగవంతుడు కాదు. అమ్మయ్య నా ఆశ్రయానికి వచ్చావు కదా, నువ్వు కనీసం ఇప్పుడు సేఫ్గా ఉన్నావు అని ఆనందపడేవాడే భగవంతుడు. కానీ వచ్చిన వాళ్ళని సాధించి తిప్పలు పెట్టేవాడు కాదు. కానీ మీరు ఆలోచించండి, షెల్టర్లోకి రాని వాళ్ళకి రక్షణ ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇప్పుడు ఒకడైనా ఒక వర్షం పడుతుంది, షెల్టర్స్ పెట్టారు, షెల్టర్లోకి వచ్చి ఉండండి అని అన్నారు. బయట ఎక్కడో కూర్చుని నాకు షెల్టర్ ఇవ్వట్లేదు అని అంటే అది మూర్ఖత్వం. షెల్టర్ చెప్పాడు భగవంతుడు ఎక్కడో షెల్టర్. మనం ఆ షెల్టర్కి వెళ్ళాలనే ప్రయత్నం మనం చేయాలి. మనం శరణాగతి చేయాలనే భావన మనలోకి రావాలి. భగవంతుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మనల్ని రక్షించడానికి, మనకి ఆశ్రయం ఇవ్వడానికి, మనకి గైడెన్స్ ఇవ్వడానికి, మనల్ని కష్టాల నుంచి తీయటానికి. కానీ మనం అది కోరుకోవాలి కదా. మనం ఆ షెల్టర్ని వెతుక్కుని వెళ్ళాలి కదా. షెల్టర్ మన దగ్గరికి వచ్చి మనం ఎక్కడుంటే అక్కడ వచ్చి షెల్టర్ పెట్టరు కదా. మనం ఆ షెల్టర్ ఎక్కడుందో చూసుకుని షెల్టర్ని ముందుగా మనం వెళ్ళి ఆశ్రయించాలి. సో ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వాళ్ళ మీద, ఆ షెల్టర్కి వస్తారో డెఫినెట్గా వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. బయట ఉన్న వాళ్ళకి కూడా మనం ఏం చెప్తూ ఉంటాం? షెల్టర్కి వెళ్ళండి, పలానా చోట షెల్టర్స్ ఉన్నాయని మనం బ్రాడ్కాస్ట్ చేస్తూనే ఉంటాం మెసేజ్. కానీ వాళ్ళకి రావాలి ఆ కోరిక, అక్కడికి వరకు వెళ్ళాలని. సో అదే విధంగా భగవంతుడు కూడా తన భక్తుల ద్వారా భాగవతం, భగవద్గీత ఇలాంటి వాటి ద్వారా ఈ మెసేజ్‌ని బ్రాడ్‌కాస్ట్ చేస్తూనే ఉంటాడు. నేనొకడున్నాను. నేను అన్ని సమస్యలకి తీర్చేటువంటి వాడిని. నన్ను ఆశ్రయించండి. నేను చేయలేనిదంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో అని ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాడు తన గురించి? మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుంటామని చెప్పుకుంటున్నాడు. ఆయన గొప్ప మనం పొగుడుతామనో, లేపోతే ఆయన కానిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆయన ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత గొప్పవాడో. కానీ మన దగ్గర ఎందుకు మాటికి చెప్పుకొని ప్రూవ్ చేసుకుంటున్నాడు? మనం ఆయన్ని నమ్ముతాము. మనం ఆయన్ని ఆశ్రయిస్తాము. మనం ఏది నిజమైన ఆశ్రయమో తెలుసుకుంటాము. ఎవరిని ప్రయారిటైజ్ చేసుకోవాలో లైఫ్‌లో అర్థం చేసుకుంటాం. ఏది శాశ్వతమైందో, ఏది అశాశ్వతమైందో తెలుసుకొని దానికోసం తాపత్రయపడతాం అని మన గురించి, మనకి హార్ట్ బ్రేక్ అవ్వకుండా ఉండటం గురించి భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు నీ చుట్టాలు, పక్కాలు, ఫ్రెండ్స్ అని వీళ్ళకి చాకిరీ జన్మంతా చేసినా వీళ్ళ ద్వారా నీకు సహాయం చేస్తున్నటువంటి వాడిని నేనే. వీళ్ళు ఏదో రోజు ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉంది. నువ్వు నన్ను నమ్ముకో. నీకు ఆ టైంకి నేను ఎవరో ఒకళ్ళని పంపిస్తాను కదా, టెన్షన్ పడతావు ఎందుకు అని మనకి నమ్మకం రావడం కోసం ఈ విషయాలన్నిటిని
తన గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, శరణం సుహృత్, నీకు మిక్కిలి సన్నిహిత మిత్రుణ్ణి, నేను నీ ఫ్రెండ్నయ్యా అని చెప్తున్నాడు ఆయన. నీ ఫ్రెండ్, నీ మేలు కోరుకునేటువంటి వాడిని. సుహృత్ అంటే ఏంటంటే మనకి హితాన్ని కోరుకునేటువంటి వాడు, మనకి మంచి జరగాలని కోరుకునేటువంటి వాడు. ఏ రోజు మనం కష్టాల్లో ఉన్నా బాధపడేవాడు భగవంతుడే. ఇంకా దాన్ని ఎలా తగ్గించాలి, వీళ్ళు నామం చెప్పుకున్నారా, ఎక్కడైనా ఏ జన్మలో అయినా చిన్న మాట వీళ్ళు నా గురించి విన్నారా, సేవ చేశారా, ఏదన్నా మంచి పని చేశారా, ముందు ఆ మంచి పని ఎక్కడున్నా, ఎన్ని జన్మల వెనకాలన్నా ఆ మంచి పనిని తీసుకొచ్చి వీళ్ళకి ఫస్ట్ ఇచ్చేద్దాము, వీళ్ళని కష్టాల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అని. కానీ మంచి మార్గంలో పెట్టాలనుకున్న తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లల్ని పొగడాలని, వాళ్ళని ఎంతసేపు మీరు గ్లోరిఫై చేస్తూ ఉండలేరు. ఎప్పుడు మంచే మాట్లాడుతూ, ఎప్పుడు హనీ హనీ అంటూనే మీరు ఉండలేరు. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ తప్పు యొక్క తీవ్రత అర్థం అవ్వాలి అన్నప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. మాట్లాడినంత మాత్రాన, వాళ్ళు చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చినంత మాత్రాన, ఈ మధ్య కాలంలో ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఏదో ఒక రకమైన వరల్డ్ ని మనం సృష్టిస్తున్నాం గానీ, ఎవరికైనా ఏదైనా నువ్వు చేసింది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పడం కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది మనం. తల్లిదండ్రులే పిల్లలకి చెప్పడం లేదు. సో అది రాను రాను తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి చెప్పినా పిల్లలు వినరు, లేకపోతే విన్న తర్వాత మారిపోతూ ఉంటారు. బట్ చెప్పడం వరకు మన బాధ్యత అంతే. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది వాళ్ళ కర్మ, మన కర్మ. అది మన చేతుల్లో ఉండదు. బట్ చెప్పడంలోనే మనం లోపం చేశామంటే, ఒకవేళ వినే లక్షణం వాళ్ళలో ఉందేమో, అది మనం ట్యాప్ చేయట్లేదు కదా, వాళ్ళకి చెప్పట్లేదు కదా వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి. సో ఎప్పుడూ మన మేలు కోరుకునేటువంటి వాడు మిక్కిలి సన్నిహిత మిత్రుడు భగవంతుడు. నేనే. ఇంకా ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యం. ప్రభవ ప్రళయ, నేనే సృష్టిస్తాను, నేనే ప్రళయాన్ని కూడా చేస్తాను. అంటే సృష్టికి ముందు జీవులందరూ నాలోనే ఉంటారు. ఈ పాయింట్ మనం చాలా క్లియర్ గా భాగవతంలో విన్నాం. భాగవతంలో దాని డీటెయిల్స్ అన్ని మనం చూసాం, ఎలా సృష్టికి ముందు జీవులందరూ ఆయనలో ఉన్నారు. ప్రళయం లయం అయిపోయిన తర్వాత, ఈ విశ్వం అంతా లయం అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతాం. స్థానం అంటే అన్ని నా మీదనే ఆధారపడి ఉన్నాయి, ప్రతిదాన్ని ఆధారభూతుణ్ణి నేనే. నిధానం బీజం అవ్యయం. బీజం అవ్యయం అనే వర్డ్ నేను ఇందాడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇది గతి అనగా మనం చేరగోరు గమ్యస్థానం అని భావం. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ చరమగమ్యము శ్రీకృష్ణుడే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన డెస్టినేషన్ భగవంతుడే, మన గోల్ భగవంతుడే. మనం టెంపరరీ గోల్స్ పెట్టుకుంటాం లైఫ్ లో. ఏదైనా జాబ్ పోయిందనుకోండి, జాబ్ రావాలి, ఏదైనా కష్టాలు ఉన్నాయనుకోండి, కష్టాలు పోవాలి అనే టెంపరరీ గోల్స్ పెట్టుకోవడం ఓకే. గానీ ఎప్పుడు ఒక పర్మనెంట్ గోల్ అయితే భగవంతుణ్ణి పొందాలి అనే ఒక పర్మనెంట్ గోల్ ని ఎప్పుడు మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా మనందరికీ ఆధారం ఆయనే, మనందరం ఆయనలోని అంశలమే. కాబట్టి ఆయనలోకి వెళ్ళి ఆయన్ని మనం కలిసిన రోజునే మనం కంప్లీట్ అవుతాం యాక్చువల్లీ. లేని పక్షంలో మనం సపరేటెడ్ గానే ఉంటాం. సపరేటెడ్ గా మనం పొందేటువంటి ఆనందం కానీ, మనం హ్యాపీగా ఉండడం అనేది చాలా టెంపరరీగా ఉంటుంది. శ్రీకృష్ణుని ఎరుగని వాడు పెడదారి పట్టిన వాడే అగును. అంతేకాకుండా అట్టివాని నామమాత్ర పురోగతి అంతయు పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. ఎంత మెటీరియల్ గా గ్రోత్ వచ్చినా సరే అది టెంపరరీ గ్రోతే. బికాస్ ఈ జన్మ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వరల్డ్ బెస్ట్ రిచెస్ట్ పీపుల్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వచ్చే జన్మలో ఏమవుతారో మనకి తెలియదు. వచ్చే జన్మలో ఏమవుతారో ఈ ఆస్తిని వాళ్ళు క్లెయిమే చేసుకోలేరు. వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తిని వాళ్ళు ఏమి క్లెయిమ్ చేసుకోలేరు. సో అంతా వదిలిపెట్టి వెళ్ళవలసిందే. అంటే అలా అని ఉద్యోగాలు చేయడం మానేసి, సంపాదన చేయడం మానేసి అని కాదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని మనం చెప్తున్నాం కదా, అలాగే మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంత అవసరమో అంతే మనం చేసుకుని మిగతా టైం అంతా స్పిరిచువల్ లైఫ్ మీద పెట్టుకొని స్పిరిచువల్ వెల్త్ ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మెటీరియల్ వెల్త్ టెంపరరీ ఉండదు, స్పిరిచువల్ వెల్త్ పర్మనెంట్ గా ఉంటుంది. కాబట్టి దాని మీద మనం టైం స్పెండ్ చేయడానికి, మనం ఇన్వెస్ట్ చేయడానికి మనం ట్రై చేయాలి.
వివిధ దేవతలను తమ గమ్యస్థానాలుగా భావించువారు పలువురున్నారు. వారు ఆయా స్థానములకు తదనుగుణములైన నియమములను శ్రద్ధతో అవలంబించుటయే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకము అని వివిధ లోకములో పొందుదురు. శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఈ లోకములన్నీ ఏకకాలమున శ్రీకృష్ణునితో సమానములగుటయా మరియు కాకపోవుటయు సంభవించును. ఆయన యొక్క శక్తి వల్ల ఆయన యొక్క శక్తి వల్లే ఈ లోకాలన్నీ తయారైనాయి కాబట్టి ఆయనతోటి ఒక విధంగా సమానము, ఒక విధంగా ఈ లోకాలే ఆయన కాదు. ఇది కాకుండా కూడా ఆయన ఉన్నాడు. ఈ లోకాలన్నీ ఒక విశ్వంలో ఉంటాయి. విశ్వం మునిగిపోయినప్పుడు ఈ లోకాలన్నీ కూడా మునిగిపోతాయి. సో మన గోలు పై లోకాలు ఉండకూడదు. పైన ఉన్నటువంటి 7 లోకాలు మన గోలు ఉండకూడదు. అవి కూడా ఏదో ఒక రోజుకి లయం అయిపోతాయి. మన గోలు ఈ విశ్వాన్ని దాటి వైకుంఠం మన గోల్గా ఉండాలన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళామంటే మనం మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అట్టి లోకములు కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములగుటచే శ్రీకృష్ణునితో సమానమైనను వాస్తవమునకు అవి శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానము పొందుకుడు ఒక ముందు అడుగుగా మాత్రమే ఉపయోగపడును. అవన్నీ ఆయన యొక్క శక్తులు కాబట్టి ఆయనతోటి సమానం, ఈక్వల్, అంటే సేమ్, అచింత్య, భేద, అభేద. ఆయనకి ఆ లోకాలకి డిఫరెన్స్ లేదు. ఎందుకని? ఆయన శక్తుల వల్ల ఆ లోకాలు తయారయ్యాయి. కానీ ఆ లోకాలే మొత్తం ఆయన కాదు. ఆయన గురించి కొంచెం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి ఆ లోకాలు, అంతే. ఆ లోకాలు కాకుండా ఇంకా ఆయన ఉన్నాడు. సో మళ్ళీ అగైన్ ఆ పాయింట్ మీద డిఫరెంట్ అన్నమాట. ఇదే అచింత్య, భేద, అభేద. అంటే సైమల్టేనియస్ గా డిఫరెన్స్, ఈక్వల్ భగవంతుడితోటి ఈక్వల్ ఎందుకు? అవన్నీ భగవంతుడి శక్తులు కాబట్టి. భగవంతుడితోటి డిఫరెంట్ ఎందుకు? అవే భగవంతుడు కాదు కాబట్టి. అది కాకుండా ఇంకా భగవంతుడు ఉన్నాడు కాబట్టి. సో ఇదే అచింత్య భేద అభేద తత్వం, ఫిలాసఫీ. ఇదే ఫిలాసఫీ. అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తులను సమీపించుట లేదా వాటిని గమ్యముగా భావించుట అనున్నది శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే. కానీ ఎవరైనాను కాలము మరియు శక్తి అనునవి వ్యర్థం కాకూడదని భావించినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని సమీపించవలెను. మనకి భగవంతుడితో డైరెక్ట్ యాక్సెస్ కి అవైలబిలిటీ ఉంది. మనం ఇండైరెక్ట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. కొన్ని జన్మలు ఇలాగే మనం టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మనం వైకుంఠానికి వెళ్ళిపోవాలి అంటే డైరెక్ట్ గా ఆయనకి మనం సేవ చేసుకున్నాం అంటే వెళ్ళిపోతాం. లేని పక్షంలో చాలా మంది దేవీ దేవతలకు మనం సేవ చేసుకోవచ్చు, వాళ్ళని ప్రేమగా సేవించవచ్చు, వాళ్ళ లోకాలకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. దీని గురించి కూడా మనం సెకండ్ క్యాంటో ఆఫ్ భాగవతంలో చూసాం. ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్తారు, ఎలా భక్తులైనటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఆయన్నే గోల్ గా పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అనే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా 4th or 3rd చాప్టర్ ఆఫ్ భాగవతంలో సెకండ్ క్యాంటోలో మనం చూసాం అన్నమాట. ఉదాహరణకు అనేక అంతస్తులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్తును చేరుట యంత్ర సహాయం వెళ్ళుటకు అవకాశం ఉన్నచో మెట్టు చొప్పున ఎక్కుట ఎందుకు? మన గోలు 100th floor వెళ్ళటానికి. లిఫ్ట్ ఉంది, స్టేర్స్ ఉన్నాయి. మెట్టు ఎక్కి మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్ళే లోపల మన మైండ్ మారిపోవచ్చు. ఈ 100 మెట్లు ఎక్కే లోపల మనకి ఆయాసం వచ్చేయచ్చు, అలసట వచ్చేయచ్చు, సగంలో మనసు మారిపోయి ఎవరు వెళ్తారులే, ఎవరు ఎక్కుతారులే 100 స్టేర్స్ అని మనం వెనక్కి వచ్చేయచ్చు. లిఫ్ట్ అవైలబుల్ గా ఉన్నప్పుడు ఆ లిఫ్ట్ ని యూజ్ చేసుకోవాలి. లిఫ్ట్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా ఈజియెస్ట్ వేలో మనం ఆ గోల్ ని రీచ్ అవ్వాలి. ఈ 100 మెట్లు ఎక్కినా వెళ్ళేది పైకే, 100వ ఫ్లోర్కే. లిఫ్ట్ లో వెళ్ళినా వెళ్ళేది 100వ ఫ్లోర్కే. ఫ్లోర్ లో ఏమీ డిఫరెన్స్ లేదు. ఎవరు మనకి అక్కడ ఏమి ఎక్స్ట్రాగా పట్టం వేసి ఇవ్వట్లేదు. నువ్వు మెట్లు ఎక్కొచ్చావు బాబాయ్, నీకు స్పెషాలిటీస్ ఉన్నాయి, నీకు ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నాయని చెప్పట్లేదు. 100th ఫ్లోర్ రీచ్ అవ్వడం గోల్. సో భక్తి మార్గం డైరెక్ట్ గా భగవంతుడిని భక్తి చేసే వాళ్ళకి లిఫ్ట్ ఎక్కి ఆయన్ని చేరినట్టు. వేరే అన్ని చేసుకుంటూ ఆయనకి వెళ్ళే వాళ్ళు ఈ 100 మెట్లు ఎక్కి ఆయనకి దగ్గరికి వెళ్ళేటట్టు. సో ఇందులో ఒక డేంజర్ ఏంటి అంటే ఎక్కడైనా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ పాత్. అందువల్ల సో సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నందున శ్రీకృష్ణుని ఆశ్రమం లేకుండా ఏదియూ స్థితిని కలిగి ఉండలేదు. ఈ మెట్లు ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి, లిఫ్ట్ ఆయన మీదే ఆధారపడి ఉంది. ఇదేమి వేరే కాదు, ఇదేమి ఆయన కాకుండా లేనిది కాదు. మెట్లు సర్వము శ్రీకృష్ణుడికే చెందిన ఉండుట చేతను, సర్వము అతని శక్తి పైననే ఆధారపడి ఉండుట చేతను వాస్తవమునకు సర్వము ఆ శ్రీకృష్ణుడే పరమ నియామకుడు. అతడు అందరి హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుటచే అతడే దివ్య సాక్షి. అందరి హృదయాల్లో పరమాత్మ స్వరూపంగా ఉంటాడు కాబట్టి దివ్యమైనటువంటి సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నీ శ్రీకృష్ణుడే చరమాశ్రయమై ఉన్నందున రక్షణము కొరకు గాని లేదా దుఃఖ నివారణ కొరకు గాని మనము అతనినే ఆశ్రయింపవలెను. ఎవరి షెల్టర్ తీసుకోవాలి? భగవంతుడి షెల్టరే మనం తీసుకోవాలి.
మనకి ప్రొటెక్షన్ గురించైనా, మన దుఃఖాల్ని తీసేయడానికైనా సరే. మనం దుఃఖాల్ని తీసేయడం కోసం నామజపం మొదలెట్టంగాల్నే పోవు. అది ఎంత పాపం ఆ దుఃఖాన్నిస్తుందో, ఆ పాపం పోయేంత వరకు నామం చెప్పుకోవాలి మనం. అది ఒక్కొక్కసారి అంతసేపు మనం చెప్పుకునే లోపల ఆ పాపం టైం అయిపోయింది గదండీ! ఇప్పుడు మరి నేను చేసుకున్న జపం అంతా వేస్ట్ అవుతుందంటే వేస్ట్ అవ్వదు. వేరే పాపాన్ని తగ్గిచ్చేస్తుంది అది. ఏ రోజు మనం చెప్పిన ఏ మంత్రము వేస్ట్ పోదు. ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక పర్టిక్యులర్ ఉద్యోగం కోసం జపం చేస్తున్నాను. నేను ఆ పర్టిక్యులర్ ఉద్యోగం పొందేంతకి కావాల్సిన జపాన్ని నేను టైంలో చేయలేకపోయాను. నాకు ఆ అవకాశం పోయి ఆ ఉద్యోగం రాలేదు. అయ్యో! నేనేమో జపం చేసేసానే ఇది వేస్ట్ అయిపోయిందంటే అది వేస్ట్ కాదు. అది ఇంకొక దానికి ఉపయోగపడుతుంది. అది ఏ కారణం చేతను వేస్ట్ కాదు. సో, మనం చేసేటువంటి జపం కానీ, భగవంతుడి సేవ గాని, మనం ఒక వస్తువుని పొందనంత మాత్రాన అదేం వేస్ట్ అయిపోలేదు. చాలామంది ఏమనుకుంటారు, అబ్బే! ఇంక వేస్ట్ అయిపోయింది. చేసినా వేస్ట్ అయిపోయింది. అది ఏ రోజు వేస్ట్ కాదు. దాన్ని అడ్డుగా పెట్టుకొని భగవంతుడు ఏం చేస్తాడంటే, వేరే కష్టాన్ని తీసేస్తాడనమాట. సో, ఏ రోజు ఆయన మహిమకున్న బలం అది. మనం చేయడం వల్ల గాదు. ఆయన నామానికున్న పవర్ అది. మన మనం మన మీద జాలితోటి కదా! అది. ఆ నామం యొక్క పవర్ అది. సో, మనం అతనినే ఆశ్రయింపవలెను. మనకి ఏదేని రక్షణ అవసరమైనప్పుడు దానిని సమకూర్చున్నది ఒక సజీవ శక్తి అయి ఉండవలెనని మనం గుర్తింపవలెను. శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతడే మన పుట్టుకకు కూడా కారణమైయుండున, లేదా దివ్యజనకుడగుచే అతని కంటే గొప్ప మిత్రుడు గాని, గొప్ప శ్రేయోభిలాషి గాని మనకి మరొకడు ఉండజాలడు. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే ఆది కారణుడు మరియు ప్రళయాంతరము సర్వముకు చరమ నిధానమునై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణుడే సర్వకారణములకు మూల కారణము. నిధానం అంటే మొత్తం లయం అయిపోయిన తర్వాత ఉండేటువంటి స్థితి. లయం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్తాం. సృష్టికి ముందు ఆయన దగ్గరికే వెళ్తాం. ఆయనే మనకి శ్రేయోభిలాషి, ఆయనే మనకి మిత్రుడు. సో, ఎప్పుడైనా మనం డౌన్ అయినప్పుడు, మన శ్రద్ధ తగ్గిపోతున్నప్పుడు, నేను క్లాస్ మొదలెట్టిన కాంటెక్స్ట్ నమ్మకం పోయేటప్పుడు ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. గతిర్భర్త ప్రభుర్సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం అని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. సో, ఇక్కడికి ఆపుతాను. 19 కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. అవ్వలేదు. మేబీ 19, 20 నెక్స్ట్ వీక్. 8, 11 అయిపోయింది కాబట్టి. ఎవరికన్నా ఏమన్నా క్వెషన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉంటే ప్లీజ్ గో హెడ్ అండ్